Hey guys, welcome back to yes. సో నిన్నంతా మీరు బెంగళూరు నుంచి మైసూర్ వచ్చిన వ్లాగ్ చూసారు. సో ఈ రోజు ఏంటంటే ఫ్రమ్ మైసూర్ మేమైతే ఇప్పుడు కూర్గ్ వెళ్తున్నాం అనమాట. సో కూర్గ్ వ్లాగ్ ఉంటుంది ఇంకా మీదట. సో ఇంకా నిన్న మేము పుష్ప మూవీకి వెళ్ళాము. నన్ను పుష్ప మూవీ నచ్చిందా నీకు? నచ్చింది. సో నిన్న నేను చాలా టైర్డ్ అయిపోయాను యాక్చువల్లీ. సో టైర్డ్ అయిపోవడం వల్ల అంత ఎంజాయ్ చేయలేకపోయా మూవీ. సో మిస్టర్ ఏకి ఆవిష్కి అయితే మూవీ నచ్చింది అన్నారు. సో ఈరోజు ఏంటంటే కూర్గ్ వెళ్తాం కదా. సో ఆన్ ది వేలో కూర్గ్కి ఏమైనా ప్లేసెస్ చూస్తామా, డైరెక్ట్గా కూర్గ్ వెళ్తామా, ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అవన్నీ మీరు ఈ వీడియోలో చూస్తారు. మేమైతే రూమ్ చెక్అవుట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. సో లెట్స్ గో టు కాదు కూర్గ్ అని చెప్పు. ఓకే రెడీ 1 2 3 లెట్స్ గో టు మార్నింగ్ ఎంత వీలైతే అంత తొందరగా బయలుదేరుతాము. సో దాట్ మనం వ్యూ అంతా కవర్ చేయవచ్చు. కూర్గ్ రీచ్ అయినప్పుడు ఆ వే కూడా చాలా బాగుంటుంది కాబట్టి అని అనుకున్నాము. బట్ ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నా కూడా మేము బయలుదేరేటప్పటికి ఆల్మోస్ట్ 8:30 అయిపోయిందనమాట. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా వెళ్ళిపోయినప్పటికి రీచ్ అయినప్పటికీ అరౌండ్ 10:30 అలా అయింది. సో కరెక్ట్గానే రీచ్ అయ్యాము. అంత టైం ఎక్కువ పట్టలేదు. బట్ లుక్ అట్ ద వ్యూ ఎంత బాగుందో. అండ్ మేము వెళ్ళిన డేస్లోనే కొద్దిగా టెంపరేచర్స్ హై ఉండే. బట్ స్టిల్ ఆ వ్యూ అయితే రెండు పక్కల గ్రీనరీ అండ్ సచ్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. నాకు చాలా నచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ జర్నీ కాదని ఆవిష్ బాగా చిల్ అవుతున్నాడు. మాకు మాత్రం తొక్కి వదులుతున్నాడు ఫుల్గా. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆవిష్. వ్యూ కూడా అన్ని చూస్తారా వ్యూ మీరు కూడా? ఏం తిన్నావా వీష్? వాటర్ ఫాల్ ఉందంట వీష్. చిన్నది బుడ్డిది అదిగో చిన్నది. ఆ పైన చూడు స్నేక్. పదండి అక్కడికి వెళ్దాం. కొండలు చూద్దాం. కొండలు యాక్చువల్గా కూర్గ్లోని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, టూరిస్ట్ ప్లేసెస్. ఎవరైతే వెళ్తారో అవి కంపల్సరీ వెళ్తారు. బట్ మేము ఆ ప్లేసెస్ని విజిట్ చేయలేదు. ఎందుకంటే ఆ టైంకి టెంపరేచర్స్ హై ఉండే. ఇంకా ఆ క్లోజింగ్ ఓపెనింగ్ టైమ్స్ కూడా మాకు సెట్ అవ్వలేదు. అవి స్లీప్ టైంని కొద్దిగా మిస్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాము. సో అందుకని ఏంటంటే ఫస్ట్ అయితే రాజా సీట్కి వెళ్ళాము. రాజా సీట్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కొద్దిగా రూమ్కి వెళ్ళిపోదాము, కొద్దిగా చాలా వేడిగా ఉంది అని చెప్పి ఇంకా మేము లంచ్ చేసి రూమ్కి వెళ్ళిపోయాము. సో దట్ కొద్దిగా ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ బయటికి రావచ్చు అని అలా అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా యాబీ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అయితే మేమేం చూడలేదు. ఫస్ట్ ఇవి ఎక్స్ప్లోర్ కేవ్ వ్యూ లోపలికి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇది గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మెయింటెనెన్స్లో క్లోజ్లో ఉంది. సో కాఫీ ప్లాంటేషన్ అండ్ కేవ్ వ్యూకి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఇది బాగుందనా భలేగా? ఇలా బాగుంది భలేగా. ఇటు తిరుగుతారా? ఫోటో తీస్తాను. ఆవిష్ సూపర్. ఇది పపాయ ట్రీ చూస్తున్నాడు ఆవిష్. పపాయ సీడ్స్ చూసావు కన్నమ్మా? కనిపించాయా నాన్న నీకు? ఇంకేటున్నాయో చూడు. అక్కడ అన్నీ ఉన్నాయి. ఉంటాయి. రోజ్వుడ్ ట్రీ అంట. ఉన్నాయా సీడ్స్? ఆవిష్ ఇక్కడ నించోవా? నీకు ఒక ఫోటో తీస్తాను ఆవిష్.
ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది కొత్తగా పెట్టారు. బట్ మేము వెళ్ళిన టైంకి మెయింటెనెన్స్లో ఉండింది. సో మిగిలినవైనా చూద్దాము, గ్రీనరీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. మన సిటీస్లోనే గ్రీనరీ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో కొద్దిగా పీస్ఫుల్ టైం అక్కడ స్పెండ్ చేయొచ్చు అని చెప్పి ఆవిష్కి ప్లాంట్స్, వాటి నేమ్స్, ఇంకా వ్యూ అవన్నీ కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసిన తర్వాత కేవ్ వ్యూకి కూడా వెళ్ళాము. ఆ కేవ్ వ్యూ కూడా చూసిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాం. ఇదే కేవ్ వ్యూ, ఇది లోపలికి వెళ్ళాలి. సో మాకేం చెప్పారంటే డార్క్గా ఉంటుంది కొద్దిగా, మీరు ఫోన్ లైట్ యూస్ చేసుకోండి అని చెప్పారు. వెళ్ళిపోవచ్చా? ఆర్టిఫిషియల్ కేవే కదా. సరే సరే 40 హైటా? ఆవిష్ కేవ్ దగ్గర భయపడ్డాడు. ఎందుకు భయపడ్డావు నువ్వు? బూచ్ వచ్చిందని భయపడ్డావా? బూచ్ ఎందుకు వస్తుంది? డాడీ ఉన్నారు కదా. డాడీ ఉంటే బూచి రాదు. నువ్వు సింగిల్గా ఎక్కడికి వెళ్ళకూడదు, ఓకే? చిన్న బేబీ కదా, నువ్వు బిగ్ అయ్యాక వెళ్ళొచ్చు. జాగ్రత్త, గట్టి పట్టుకోండి ఆవిష్కి. నీకు తెలిసిపోయిందా కన్నా? కింద చూసుకోవాలి ఆవిష్. కాకపోతే గైస్ ఇదే మా రూమ్ టూర్, హోమ్ స్టే రూమ్ టూర్. వుడెన్ హౌస్లో ఉంటున్నాం. టీవీ, అది వాష్రూమ్, ఇది మిర్రర్, ఇది కబర్డ్. ఈవినింగ్ అయిపోయింది, ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. చెప్పు. థ్యాంక్ యూ. రోజు మా గేమ్ ఇదే. ఈవినింగ్ ఏదైతే లోకల్ మార్కెట్ ఉంటుందో ఆ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. సో కొద్దిగా కూర్గ్ ఎలా ఉంటుంది, ఆ సరౌండింగ్స్ ఎలా ఉంటాయి కూడా మనం చూడాలి కదా. సో అందుకనే ఈవినింగ్ బయటకైతే వచ్చాము. ఒక దగ్గర కార్ పార్కింగ్ చేసి ఇంకా లేన్ అంతా నడుచుకొని ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకున్నాము. సో ఆ లేన్లోనే ఆవిష్కి ఒక షూస్ కూడా కొన్నాము. సో ఎంత హ్యాపీ. ఫుట్వేర్ షాప్లో ఆవిష్ కోసం షాపింగ్ చేసాం మేము. ఆ వైట్ షూస్ ఎంత హ్యాపీ అయిపోయాడంట ఆవిష్. అంత చూసి చూడండి. మేము అలా లోకల్ మార్కెట్ తిరుగుతున్నాం, టైంపాస్. మార్నింగ్ ఎంత వేడుందో ఇప్పుడు అంత చల్లని వచ్చేసింది. హాయిగా చల్లగా కొద్దిగా మంచుగా. డిన్నర్కి వచ్చాం ఈ ప్లేస్లో. పదండి. నేను చూపించిన రెస్టారెంట్కి మీరు ఎప్పుడైనా కూరగెళ్తే వెళ్ళండి, బాగుంది. చాలా వెరైటీ ఫుడ్ ఉంది అండ్ ఉన్న ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇది మా రూమ్ స్టే బయటదనమాట.
చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నైట్ వ్యూ అయితే ఎంత క్యూట్గా ఉందో. సో మా డే 2 అయితే ఇలా అయిపోయింది. ఇంకా డే 2లోని కొద్దిగా రెస్ట్ తీసుకొని కొద్దిగా జర్నీకి అండ్ అంతా ఫినిష్ అయిపోయింది. డే 3 మేము ఎక్కడికి వెళ్ళాము అండ్ రిటర్న్లో ఏమేమి చూసాము అనేది డే 3లో పెడతాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద బెల్ ఐకన్ సో దాట్ నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది, ఇది చూసేయచ్చు. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.